వీడియో జూమ్ వేసుకోవాలి. పాపం మెడిసిన్ కిట్ బాయ్స్ బాగా చూసుకోవాలి అమ్మ. ఏదైనా ప్రాబ్లం ఉంటే అమ్మకి చెప్పండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కేస్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో మనకు బుచ్చి సిఐ అండ్ మన నెల్లూరు రూరల్ డిఎస్పీ గారి చేతి ద్వారా చేయడం జరిగింది. ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ 371 ఐపీసీ కేస్. ఒక చిన్న పాపకి కిడ్నాప్ చేయడం జరిగింది. ఓకే, షీ ఈజ్ హార్డ్లీ 6 months ఓల్డ్. యాక్చువల్లీ ఆ పాపకి పేరు కూడా ఇప్పుడు దాకా తల్లిదండ్రి పెట్టలేదు. కానీ ఈ మొత్తం క్రమంలో జొన్నవార అమ్మ కామాక్షి అమ్మ ముందు అది కిడ్నాప్ చేయడం జరిగింది. తర్వాత బికాజ్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద మదర్ గాడెస్ షీ వాజ్ అగైన్ రికవర్డ్ బ్యాక్. సో కామాక్షి అమ్మ పేరు మీద కామాక్షి పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో వీఆర్ కాలింగ్ ద కిడ్నాప్డ్ victim girl as Kamakshi, even though it is not her real name, but because this kidnapping happened in Jonnavada temple before Kamakshi mother goddess, and she was recovered with the blessings of mother goddess Kamakshi, so that is why we are giving her the name of Kamakshi. Okay, talli tandri kura oppunnaru, వాళ్ళు they themselves have said that వాళ్ళు కామాక్షి అనే పేరు పెడుతున్నారు. సో కేసులో ఏం జరిగింది, 17th February ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నారు. అక్యూజ్డ్ అందులో కంప్లైంట్ పేరు వచ్చేసి మనీ సర్వన. హిజ్ వైఫ్, దేర్ సన్ ఆఫ్ 7 years old బై నేమ్ మల్లికార్జున్ అండ్ ఈ 6 months old పాప. దే యూస్ టు స్లీప్ బిఫోర్ ద టెంపుల్ ఇన్ అ చెప్పల్ స్టాండ్. అంతే కదా, చెప్పల్ స్టాండ్ మీకు కనిపిస్తూ ఉంది. యూ కెన్ సీ దట్ సెకండ్ ఫోటో. ఆ చిన్న స్ట్రక్చర్ ఉంది కదా, బ్లూ కలర్ స్ట్రక్చర్, బ్లూ అండ్ గ్రీన్ కలర్ స్ట్రక్చర్. That is the place where they used to sleep every night. He used to work before at the chapel stand by coolie work and all. అక్కడ పని చేసేవారు అండ్ రాత్రి టైంలో ఆ ప్లేస్లోనే పడుకునే ఉన్నారు. ఓకే, ఎవ్రీ నైట్ దే యూస్ టు స్లీప్ దేర్ ఓన్లీ. సో 17th నైట్ ఏం జరిగింది అంటే, 17th అంటే 16th అండ్ 17th ఇంటర్వీనింగ్ నైట్ ఏం జరిగింది అంటే, వెన్ దే వోక్ అప్ ఇన్ ద మార్నింగ్ దే ఫౌండ్ దట్ దేర్ 6 months old డాటర్ వాజ్ మిస్సింగ్. షీ వాజ్ నాట్ దేర్. సో ఇది వాళ్ళందరికీ ఇప్పుడు తెలిసింది, మార్నింగ్ 600 hours తెలిసింది. ఓకే, సో అప్పుడు వెంటనే వాళ్ళు అదే రోజు 800 hours బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మన ఎస్హెచ్ఓ గారు 371 దట్ ఈస్ కిడ్నాపింగ్ ఆ సెక్షన్స్ కింద, ఐపీసీ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేశారు. దాట్ వాజ్ ద టైమ్ ఆఫ్ 3rd and 4th local body elections, sarpanch elections. Everybody was deployed for bandobast. Everybody. 3rd phase was in revenue divisions of Guduru and Naidupeta, and 4th phase was in Nellore revenue division. So every single home guard నుంచి ఎస్పీ వరకు బందోబస్తులోనే ఉన్నారు. కానీ ఇది ఇంపార్టెంట్ కేస్. మన రాష్ట్రంలో మేము ఇలాంటి కేసెస్కి చాలా సీరియస్గా తీసుకుంటాము. డీజీపీ గారికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఒఫెన్సెస్ ఆర్ చిల్డ్రన్ ఒఫెన్సెస్ ఆర్ కిడ్నాపింగ్ ఇలాంటి కేసెస్కి చాలా సీరియస్గా తీసుకోవాలి. కాబట్టి వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు ఒక స్పెషల్ టీమ్, ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అది అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే, గత కొన్ని రోజు నుంచి మేము అన్ని రిలీజియస్ ప్లేసెస్ ముందు సీసీటీవీ కెమెరాస్ పెడుతున్నాము. మన డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆల్మోస్ట్ ఆల్ ద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, టెంపుల్స్ కానీ, మాస్క్స్ కానీ, చర్చెస్ కానీ, ఇలాంటి అన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ముందు సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అది ఫుటేజెస్ అది తీసుకొని ఆ టైం సుమారు మనకు ఎలా తెలిసింది అంటే, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వన్ ఆఫ్ ద నేబర్స్ వాళ్ళు ఏం కన్ఫెస్ చేశారంటే, సార్ మార్నింగ్ అరౌండ్ 500 hours, 520 అరౌండ్ 520, 530 మధ్యలో ఒక చిన్న పాప ఏడ్చింది. సో ఆ టైంకి ఫుటేజ్ తీసుకుంటే ఒక లేడీ, సస్పిషియస్ లేడీ, అది కూడా ఫోటోగ్రాఫ్ మేము పెట్టాము, మనకు దొరికింది.
షీ వాజ్ ఆల్మోస్ట్ అట్ ద సేమ్ టైమ్ అ సస్పీషియస్ ఆ లేడీకి మూమెంట్ మాకు దొరికింది. ఆ లేడీకి మూవ్మెంట్ పట్టుకుంటే ఇంకా ఒక ఇద్దరు సస్పెక్ట్స్, ఇప్పుడు అక్యూజ్డ్ కాదు, అది కూడా మన అందరికీ తెలిసింది, మన ఇన్వెస్టిగేషన్ టీంకి తెలిసింది. తదుపరి ఏం జరిగింది అంటే ఆ సస్పెక్ట్ ఎవరు ఉన్నారో ఆ ఫోటోగ్రాఫ్ చుట్టుపక్కల అందరికీ చూపిస్తే దే వర్ ఏబుల్ టు ఐడెంటిఫై హర్ లొకేషన్. అది కూడా మీకు ఒక సిమెంట్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంది కదా, సెకండ్ రో థర్డ్ ఫోటోగ్రాఫ్. సో అక్కడ మనకు దొరికింది. ఓకే, ఇట్స్ అ ఫెంటాస్టిక్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. యూ జస్ట్ ఇట్స్ లైక్ సిఐడి మన టీవీలో వస్తాయి కదా, సోనీ టీవీలో. సో అది ఆ ఇల్లు మనకు దొరికింది. దట్ ఆ సస్పీషియస్ లేడీకి ఇల్లు అదే. దే యూస్ టు స్టే ఇన్ ద బేస్మెంట్. ద హస్బెండ్ అండ్ దట్ సస్పెక్టెడ్ లేడీ యూస్ టు స్టే ఇన్ ద బేస్మెంట్ ఆఫ్ దట్ స్ట్రక్చర్, సిమెంట్ స్ట్రక్చర్. సో అప్పుడు వాళ్ళు హస్బెండ్ ఏమన్నారు, ఆ సిమెంట్ స్ట్రక్చర్ మీద మీరు ఒక నంబర్ మీకు కనిపిస్తుంది. ఓకే, అతను ఏమన్నారు, సరే ఆ నంబర్తో అతను ఆమె ఎవరొకరితో మాట్లాడింది ఇంతకుముందు గత కొన్ని రోజు నుంచి కంటిన్యూస్గా ఆ నంబర్లో మాట్లాడుతుంది. సో ఆ నంబర్ మేము తీసుకుంటే ఆ నంబర్కి లొకేషన్ కర్నూలు వస్తుంది. దట్స్ ద జెన్యున్ నంబర్. సో మన ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ ఆ లైన్కి పోయింది. మేమేమి అనుకున్నామంటే దట్ ఈస్ అనదర్ సస్పెక్ట్ నంబర్, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీథింగ్. సో 1 or 2 days డీటెయిల్డ్ మన టెక్నికల్ అనాలిసిస్ చేస్తే మనకు ఏమి ఇంకా సెకండ్ స్టెప్ మనకు రాలేదు. కాబట్టి దెన్ వీ డిడ్ అ ఫర్దర్ సిడిఆర్ అనాలిసిస్. అది చేస్తే మనకు ఏం తెలిసింది అంటే ఈవెన్ హస్బెండ్ ఆల్సో కన్ఫెస్, హస్బెండ్ ఆఫ్ దట్ సస్పెక్టెడ్ లేడీ హూ ఇస్ A4 ఇన్ అవర్ కేస్ బై నేమ్ రమణమ్మ. సో వాట్ హీ సెడ్ దట్ మన ఒక బంధువులు అదంతతో కూడా మాట్లాడింది. సో ఆ సిడిఆర్ తీసుకుంటే మళ్ళీ ఆ సిడిఆర్కి కౌంటర్ సిడిఆర్ తీసుకుంటే ఎగ్జాక్ట్ ఇదే నెంబర్ వచ్చింది, కానీ ఓన్లీ ఒకే ఒక డిజిట్ తేడా, లాస్ట్ డిజిట్. దిస్ A4 డెలిబరేట్లీ ఆమె ఆ నంబర్ లాస్ట్ డిజిట్ తప్ప అన్నీ బాగానే రాసింది, బట్ లాస్ట్ డిజిట్ తప్పు రాసింది. సో దట్ పోలీస్ వాళ్ళకి దొరికితే వాళ్ళకి ఎగ్జాక్ట్ నంబర్ వాళ్ళకి నాలెడ్జ్లో ఉండొద్దు కదా, ఎందుకంటే మేము మన 99 వాట్ ఎవర్ నెంబర్ చూస్తే దట్ తీసుకుంటారు. అప్పుడు మేము యాక్చువల్ నెంబర్ తీసుకున్న తర్వాత మనకు యాక్చువల్ సస్పెక్ట్స్కి నెంబర్ మనకు దొరికింది. దాని తర్వాత వాళ్ళ అందరికి లొకేషన్ మనకు కడప డిస్ట్రిక్ట్ వీరబల్లి మండలం మనకు దొరికినాయి. అండ్ దెన్ వీ డిస్పాచ్డ్ అవర్ టీమ్స్, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ అండ్ దేర్ ఎంటైర్ కానిస్టేబుల్స్ అండ్ ఎవ్రీబడి దే వర్ ద జాబ్. మళ్ళీ అక్కడ లోకల్ పోలీస్కి హెల్ప్ తీసుకొని విదిన్ 4-5 days మేము ఇద్దరు అక్యూజ్డ్కి పట్టుకున్నాము. ఈ కేసులో టోటల్ 4 accused ఆర్ దేర్.